హలో అండి. అందరికీ వందనాలు. నేను ఉదయ్ భాస్కర్. ఇవాళ మీతోటి డిస్కషన్ చేయడానికి ముందుకొచ్చాను. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే హూ ఈజ్ గాడ్? అసలు దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరు అని మనము తెలుసుకోవడం అంటే కొంచెము కష్టంగానే ఉంటుంది. మనకు తెలియదు. మనలో మనకి ఎవరంటే తెలుస్తది గానీ, దేవుడిని చెప్పడం అనేది, వివరించడం అనేది కొంచెము తెలియని ముచ్చట. కాబట్టి మనము కొద్ది గొప్ప దేవుడంటే ఎవరు అంటే స్వయంభవుడు చెప్పుకున్నాం కదా! అలాగే దేవుడు క్రియేటర్, నడిపించేవాడు, చేసేవాడు, నాశనం కూడా చేసేవాడు దేవుడే. ఏది చేయాలన్నా దేవుని చేతుల్లోనే ఉంటుంది. అయితే బైబిల్ పరంగా కొన్ని చూసుకుంటే దేవుడు ఈ భూమిని, ఈ సృష్టిని అంతా చేసినవాడు మన దేవుడు. మన బైబిల్ పరంగా చూసుకోవచ్చు. అయితే దేవుని గురించి మనము దేవునికి భయపడం కానీ దయ్యంకు భయపడుతూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్‌గా దేవుడు చేసే కార్యములు అనేటివి మనకు సింపుల్‌గా అనిపిస్తాయి. కానీ దయ్యము చేసే ప్రతి చిన్నదానికి అబ్బా! దెయ్యం అన్నట్టు భయపడతాం కానీ దేవునికి రెస్పెక్ట్ అనేది ఇవ్వము. చూడండి, చర్చిలోకి వెళ్ళినప్పుడు కూడా, ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన కూడా చాలా బిహేవియర్ కూడా రెక్లెస్‌గా ఉంటుంది. అంటే ఒక మాదిరిగా ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. అందుకే దేవుడు మనము ఎవరి దగ్గర ఉన్నామనేది జ్ఞాపకం చేసుకొని నడుచుకోమని చెప్తా ఉంటాం. చూడండి, మన దగ్గరికి ఒక సెలబ్రిటీనో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ ముందు మనము ఎలా ఉంటామో మనకు తెలుసు కదా! అలాగే ఒక వ్యక్తి దగ్గరనే మనం అలా ఉంటే, ఈ సృష్టిని క్రియేట్ చేసిన దేవుని దగ్గర ఎలా ఉండాలి? దేవుడు ఏం చేయగలడు? అసలు ఒక 2 మాటల్లో చూసుకుంటే మనకు దేవుడు అంటే ఏంటో అర్థమైతే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే దయ్యము అనేది, సాతాను అనేది దేవుని దగ్గర నుండి వెళ్ళగొట్టబడింది. ఫస్ట్ దేవుని దగ్గర ఉండి, దేవుని దగ్గర నుండి వెళ్ళగొట్టబడింది సాతాను. ఇప్పుడు చూడండి, దేవుని కంటే పైన లేదది, కింద ఉంది. అదొక దూత మాత్రమే. దానికి మనం భయపడుతున్నాం కానీ, దాన్ని తయారు చేసిన దేవునికి మాత్రం మనం భయపడడం లేదు. ఇవాళ రేపు దేవుడు అంటే మంచివాడు, దయ్యం అంటే చెడ్డది, మనని ఏదైనా చేస్తుంది. దేవుడు చేయలేడా అంటే దేవుడు మంచివాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ఏం చేయడు మనని అని అనుకుంటా ఉన్నాం. కానీ దేవునికి కోపం ఇస్తే వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను దేవుడు ఈ భూమి మీద కానీ, విశ్వంలో కానీ చేసిన కొన్ని బైబిల్ పరంగా ఉన్న కొన్ని మాటలు నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి చూసినట్టయితే దేవుడు ఏం చేయగలడు అనేది నేను చెప్తాను. దేవుడు ఎవరు అనేది మనకు తెలియదు. స్వయంభవుడు, మనని క్రియేట్ చేసినవాడు దేవుడు, అంతవరకు. కానీ దేవుడు ఏం చేయగలడు అంటే కొన్ని మాటలలో, బైబిల్లో ఉన్న మాటలు మనం చూసుకోవచ్చు. దేవుడు శాతంగా దేవుణ్ణి వర్ణించింది, దేవుడు ఏం చేయగలడో చెప్పింది ఒకటి కీర్తనలు, 2 యోబు. ఈ రెండింటిలలోనే దేవుని గురించిన, దేవుడు ఏం చేయగలడు అనే మహత్కార్యములని కొన్ని అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇందులో కీర్తనల్లో మనకి 104వ అధ్యాయంలో 104వ అధ్యాయం చాప్టర్లో చూసినట్టయితే కొన్ని మాటలు దేవుని గురించి వివరించడం జరిగింది. ఎలా అంటే, వస్త్రము వలె వెలుగుని కప్పుకున్నవాడు, అలాగే తెరను పరిచినట్టు ఆకాశముని పరిచినవాడు. అసలు ఆకాశానికి ఇక్కడ నుండి మొదలు, ఇక్కడ నుండి అంతం అనేది మనం చెప్పలేము. అలాగే వెలుగుని ఇట్లా కప్పుకొని, ఒక వస్త్రము వల్ల కప్పుకునే అంత శక్తి మనకు లేదు. కానీ దేవుడు ఆకాశానికి హద్దులు వేసి దాన్ని ఒక చాప లెక్కపరిచిన గొప్పవాడు దేవుడు.
అది మనము ఊహకు కూడా అందదు. ఇంతవరకు ఆకాశం ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇక్కడ నుండి అక్కడికి ఎంత టైం కూడా పడుతుందో కూడా మనకు తెలియదు. చూసుకుంటే ఇది 104 కీర్తనలో, ఆ 104 చాప్టర్‌లో ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇందులోనే చదువుకుంటూ పోతా ఉంటే మీకు కొన్ని కొన్ని మాటలు కనబడతాయి. నేను అందులో 2, 3 మాత్రమే వివరిస్తున్నాను. మేఘములని వాహనముగా, గాలిని రెక్కలుగా చేసి వాటి మీద వెళ్ళే అంత శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉంది. మేఘాలేంటి? వాహనముగా తయారు చేసుకోవడం ఏంటి? మన వల్ల అవుతుందా? అలాగే గాలిని రెక్కలుగా మార్చుకునేంత శక్తి, గాలిని దొరకబట్టి మనకి గాలి ఫీల్ అవుతాం కానీ, అనుభవిస్తాం కానీ అది ఎట్లా ఉంటుందో మనం చూడలేము. కానీ దేవుడు దాన్ని పట్టి రెక్కలుగా మార్చేంత శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉంది. అంత గొప్పవాడు. అలాగే దేవుడు గాలిని, అగ్నిని దూతలుగా, పరిచారకులుగా, అంటే దేవుడు ఏం చెప్తే అది చేసే స్థితిలో ఉన్నాయన్నట్టు. అటు ఎల్లు అంటే అటు వెళ్తాయి, ఇటు రా అంటే ఇటు వస్తుంది, అక్కడ పడు అంటే అక్కడ పడుతుంది. అంత శక్తి కలిగిన వాడు దేవుడు. చూడండి, ఆ ఏలియా టైంలో కూడా దిగిరా అంటే దేవుని ఆజ్ఞ మాట మేరకు దిగి వచ్చి అక్కడ ఉన్న కోడిని, అక్కడ ఉన్న నీళ్ళు ఎన్నున్నా కూడా భస్మమైపోయింది. దేవుని ఆజ్ఞ అనేది వేరేలాగా ఉంటుంది. కానీ సొదొమ గొమొర్రా కూడా చూడండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక్క పట్టణం వరకే కాలిపోయిందంటే జస్ట్ ఒక ఇంచు కూడా అటు పోలేదు, ఇటు పోలేదు. దేవుడు ఏదైతే సరిహద్దులు పెట్టాడో ఆ సరిహద్దుల వరకే అది కాలిపోయింది. అది ఒక మాట వింటేనే అలా జరుగుతుంది కానీ మాట వినకపోతే కాదు. దేవుడు వాటిని అదుపులో పెట్టాడు. ఆ శక్తి మనకుందా? దేవునికి భయపడాలి. భూమిని కదలకుండా పునాదులు వేసి దాన్ని ఒక కక్షలో తిరిగేలాగా చేసినవాడు దేవుడు. అలాగే యోబు 38వ అధ్యాయంలో కూడా ఇదే విషయాలు ఉంటాయి. భూమికి పునాదులు వేసింది దేవుడు. మనం అనుకుంటాం ఈ భూమి ఇట్లా తిరుగుతూ ఉంటుంది, దీనికి శూన్యంలో తీశాను అని చెప్తా ఉంటుంది దేవుడు. ఇది ఎక్కడ ఒక సపోర్ట్ లేకుండా నిలబడుతుందంటే అది కేవలము దేవుని శక్తి మాత్రమే. ఆకాశంలో ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి ఎట్ ఏ టైంలో వెళ్ళగలిగిన శక్తి కూడా దేవునికే ఉంది. అది కూడా కీర్తనలు 19వ చాప్టర్లో ఉంటుంది. 19వ అధ్యాయంలో కూడా కొంచెం దేవుని గురించి వివరించడం జరిగింది. యోబులో అయితే 9వ అధ్యాయము, 18వ అధ్యాయము, 40లో కూడా ఉంటుంది. దేవుని గురించి 40వ అధ్యాయంలో కూడా చూడొచ్చు కొన్ని మాటలు. అంటే ఇవి యోబులో అయితే స్వయముగా దేవుడే యోబుని అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఇలా చేయగలవా, నువ్వు ఇలా ఉండగలవా, నేను చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వెలా నన్ను ప్రశ్నిస్తున్నావు అని దేవుడే మాట్లాడిన మాటలు మనం చూడవచ్చు. ఇంకొకటి ఇర్మియా 5వ అధ్యాయము 22వ వచనంలో, ఏమంటా ఉన్నాడంటే, సముద్రమునకు ఇసుకను హద్దుగా పెట్టానని చెప్తా ఉన్నాడు. సముద్రము అలలు అలా వస్తూ ఉంటే మనం భయపడతాం దగ్గరుంటే, కానీ అది సముద్రపు ఒడ్డుకు ఇసుక మాత్రమే ఉంటుంది. ఆ ఇసుకను దాటి సముద్రము రాలేదు, ఎందుకంటే అది దేవుడు పెట్టిన నిబంధన. సముద్రము ఎంత పెద్దదైనా తుచ్చపు, అంటే ఇట్లా పట్టుకుంటే వెళ్ళిపోయే ఇసుకని దేవుడు అడ్డుగా పెట్టాడంటే దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత పెద్ద సముద్రానికైనా జస్ట్ దానికి పొలిమేర టైపు ఇట్లా ఓన్లీ ఇసుకని మాత్రమే అడ్డుగా పెట్టి దాన్ని ఆపుతున్నాడు. ఒక్కసారి వాటర్ మనకి ఫ్లో అవుతుంటే మనము దాన్ని ఆపగలమా? మన వాగుల్లో కానీ మనం దాటగలమా వాగు వచ్చేటప్పుడు? కానీ అంత పెద్ద సముద్రానికి ఇసుకని అడ్డుగా పెట్టాడంటే మీరు ఒకసారి
ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని ఆలోచన విధానం ఎలా ఉంటుందో. అలాగే యోబు 38:27లో మాట్లాడినట్టు, ఉరుములో నుండి వచ్చే మెరుపుకి ఏ దిశగా వెళ్ళాలనే మార్గదర్శిగా, అంటే ఒక మార్గమును నిర్ణయించే వాడుగా ఉన్నాడు దేవుడు. ఏమన్నా ఉందా అండి? ఉరుము అంటేనే, ఉరుము మబ్బుల నుండి వస్తుంది కదా, ఆ ఉరుము వచ్చినప్పుడు ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఎటు వెళ్ళాలో దిశని నిర్ణయించేది దేవుడు. ఇంకొక మాటలో ఏంటంటే, దేవుని మాటే ఒక ఉరుములాగా ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఉరుములు ఉరిమినట్టు ఉంటుంది, అంటే అంత గర్జన, ఆ విధంగా ఉంటుంది దేవుని మాట. అంటే మనము ఆలోచించుకోవాలి. అప్పుడప్పుడు ఉరిమితే నేను ఇది చదివిన కాంచి అనుకుంటా దేవుడు మాట్లాడుతున్నాడు అని. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు, శాసించగలిగిన వాడు. నాశనం చేయాలన్నా, నిలబెట్టాలన్నా, తొక్కాలన్నా, పడేయాలన్నా అన్నీ దేవుని వశములో ఉన్నవి. ఇంకొకటి, మంచు కురిపించేవాడు ఆయనే, నీళ్ళని గడ్డ కట్టించే స్థితిలో చేయవాడు ఆయనే. మంచు తుంపర్లు కురుస్తున్నాయంటే అది కేవలము ఇదే యోబు 38వ అధ్యాయంలో 28 నుండి 30 ఇట్లా చదువుకుంటే ఈ యొక్క చాప్టర్ మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది అసలు దేవుడు ఏం చేయగలడని. మంచు తుంపర్లు మనకు వస్తున్నాయంటే అది కేవలము దేవుని వలనే. నీళ్ళల్లో అంతంత నీళ్ళు గడ్డకట్టుకపోతున్నాయంటే కారణము దేవుడే. మబ్బుల్లో నీళ్ళని దాయేవాడు కూడా దేవుడే. అది మన వల్ల అయ్యే విషయం కాదు. వాటర్ ఎవాపరేషన్ అనేది మొన్న చూస్తున్నాం, కానీ బైబిల్లో ఎప్పుడో ఉంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, గుర్తుపెట్టుకోండి. సాతాను ఏం చేయలేదు, అది ఈ భూమి మీద మనని ఆడించే ఆట బొమ్మ. మనం ఎట్లా చెప్తే అట్లా ఆడతాం, కానీ దాన్ని ఆడించే వ్యక్తి ఎవరంటే దేవుడు. కాబట్టి దేవునికి భయపడండి. సాతాను చేసేది ఏం లేదు. మన ప్రాణం తీయాలన్నా దేవుని వశంలోనే ఉన్నది, కానీ సాతాను వశంలో లేదు. అదే యోబు మొదటి 2 చాప్టర్లు చూసుకుంటే అర్థమవుతుంది. దానికి ముట్టడానికి అవకాశం లేదు. దేవుడే చెప్తేనే అది చేయాలి. మనం ఎప్పుడైతే దేవునికి సన్నిహితంగా ఉంటామో దేవుడు మనని అలా తయారు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఎప్పుడైనా సరే దేవుని విషయం వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దేవుడు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏది లేదు. ఇంకా మనం ఇది నేను చూపించింది మామూలుగానే. ఇంకా దేవుడు ఇశ్రాయేలుకి ఏమేమి అద్భుతాలు చేసిందో మనం చూసుకున్నాము. దేవుడు మనిషికి మానవదారిగా వచ్చి ఏమేమి అద్భుతాలు చేశాడో కూడా మనకు తెలుసు. మనకు కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు ఇవ్వగలడు. సూర్యుడిని కూడా ఆపే అంతటి శక్తి దేవునికే ఉంది. సూర్యుడిని కూడా ఉదయించాలని చెప్తేనే ఉదయించే స్థితిలో ఉన్నాడు. తన యొక్క స్టేజి అస్తమయము ఉదయము మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోకి వెళ్ళి ఉండాలి అంటే అది కేవలము దేవుని యొక్క చేతిలోనే ఉంది అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిదీ దేవుని చిత్తం లేకుండా ఏది జరగడం లేదు. కాబట్టి దేవునికి భయపడండి. హూ ఇస్ గాడ్ అంటే సృష్టికర్త. కానీ దేవుడు ఎలా అనేది నేను చెప్పలేను, కానీ దేవుడు ఏం చేయగలడు అనేది నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దేవునికి భయపడండి, మనుషులకి కాదు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకి కాదు. ఫస్ట్ మీరు అప్పుడప్పుడు చూడండి, మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, సడన్గా ఎవరో ఒకరు వచ్చి లేపుతున్నారంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, కానీ మనిషి ముఖ్యమైపోతున్నాడు. ఒక 10 నిమిషాలు మనం కేటాయించినప్పుడు ఆ 10 నిమిషాలు దేవునికి ఇస్తున్నామని మనం ఆల్రెడీ అన్నీ చూసుకొని కేటాయించుకుంటున్నాం. ఆ 10 నిమిషాలు కూడా కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాం. ఎవరో ఒకరు పిలిస్తే మనం లేచి వెళ్ళిపోతున్నాం. అంటే
దేవుని కంటే మనిషి ముఖ్యమైపోతున్నాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడేమో తక్కువైపోతున్నాడు. కాబట్టి దేవునికి భయపడండి, మనిషికి భయపడొద్దు. ఓకే. మీకు ఇంకా ఏమైనా అంశాల గురించి మాట్లాడాలంటే మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.